పోలవరం నిర్మాణం అన్నటువంటిది ఇమ్మీడియట్గా అయిపోయేటటువంటిది కాదు. 5 ఏళ్ళు పట్టచ్చు, 7 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. ఇది అర్థమవుతున్న సత్యం. ఎందుకంటే అసలు చిక్కుముడి అట్లాగే ఉంది. అక్కడ కాపర్ డ్యామ్ ఎందుకు పూర్తిగా కట్టలేదు చంద్రబాబు అంటే, కడితే కనుక నీళ్లు ఊళ్ళల్లోకి వెళ్ళిపోతాయి. ఊళ్ళు మునిగిపోయిన తర్వాత ఇంకేం జరుగుతుంది? R&R ప్యాకేజీ లేకుండా ఊళ్ళు ఎట్లా ముంచుతారు? కాబట్టి కట్టలేదు. అలా కట్టనంత వరకు ప్రాజెక్టు పూర్తి చేయడం అసాధ్యమైనటువంటి పని. కాబట్టి ఈ సమస్య అది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలా, కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలా, ఎంతమంది లబ్ధిదారులు, ఇదంతా తేలడం, అంతకుముందు డయాఫ్రమ్ వాళ్ళు పాడైపోయిందని మళ్ళీ తీసుకురావడం, ఇదంతా పట్టేటప్పుడు టైం పడుతుంది. కానీ పోలవరం అన్నటువంటి దాని మీద గతంలో చంద్రబాబు టైంలో, తర్వాత జగన్ టైంలో ఆ చర్చ నడుస్తూనే ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళు మా టైంలో 77% పూర్తి చేసిన చంద్రబాబు చెప్తే, మా టైంలో సిపిఐజీ వాళ్ళు ఉన్న గేట్లన్నీ పెట్టింది మేమేనని జగన్ చెప్తే, 77% పూర్తయి ఉంటే కనుక ఇప్పటికే దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు పని అయిపోయి ఉండాలి. అక్కడ అది కాదు. కాకపోతే ఎవరి లెక్కలు వాళ్ళు, అంటే పదే పదే ఒక మాట చెప్తా ఉంటే అదే నిజమని నమ్మేటటువంటి పరిస్థితి. వాళ్ళు 77 చేస్తే వీళ్ళు 2% చేశారని 79% అంటే మరి సిపిఐజీ ఇదంతా 2% అవుతుంది అన్నటువంటి ఇవన్నీ ఎవరి లెక్కలు వాళ్ళే ఉన్నాయి. అయితే ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, టాక్టికల్గా మన సమస్య పరిష్కరించలేనప్పుడు ప్రత్యామ్నాయం చూపించడం అన్నటువంటి చంద్రబాబు గారికి పాలనా అనుభవం నేర్పినటువంటి. అందుకనినే స్ట్రాటజిక్గా ఒక వ్యూహం పన్నారు. క్రిందటిసారి పట్టిసీమ ద్వారా నీళ్ళిస్తే ఇప్పుడు ఏదైతే పురుషోత్తంపట్నం ప్రాజెక్టుతో పాటుగా పుష్కర ప్రాజెక్టులు ఇట్లాంటి వాటికన్నింటినీ కూడా పూర్తి చేసి, తద్వారా వీటిని ఈ పోలవరం పూర్తయ్యేలోపు పంపింగ్ ద్వారా వాటిలోకి నీళ్ళు ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు. పుష్కర ఎత్తిపోతలకి పురుషోత్తంపట్నంలోకి ఆ కాలువల్లోకి, అంటే ఇదే కాలువలు పోలవరం కాలువల్లోనే ఆ నీళ్లు. ఇదివరకు పోలవరం కాలువలు రాజశేఖర రెడ్డి హయాంలో 80% పూర్తయినాయి. మిగతా 20 ఒక పక్కన పూర్తి చేస్తే ఇప్పుడు పట్టిసీమైంది. అటు పక్కన ఇంకొక అక్కడేమో అటు పక్కన 30% పూర్తి చేయాలి. అది పూర్తి చేసేస్తే ఈ 2 ప్రాజెక్టులకి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఒక 700-800 కోట్లతో అయిపోతుంది. ముందు 2-3 లక్షల ఎకరాలకి ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు చంద్రబాబు గారు వేస్తున్నటువంటి ఎత్తు.